సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక చాలా డిమాండింగ్ టాపిక్ తీసుకువచ్చినాను. అది యాక్టివిటీ ప్యాసివ్ వాయిస్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్ అంటే అండ్ చాలా కొద్దిగా కన్ఫ్యూజింగ్ కూడా ఉంటుంది. చాలా మందికి ఇది అర్థం కాదు. సో ఈరోజు నేను మీకు ఆల్రెడీ మనకి టెట్ సిలబస్లో ఉంది ఇది. అండ్ టెట్ మనకి ఎక్కువ టైం కూడా లేదు, 10 days ఉంది ఎగ్జామ్ కోసం. సో అందుకోసం మీకోసం తీసుకొని వచ్చినాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, చాలామంది చూడటం లేదు. ఎండ్ వరకు చూడండి, మీకు 100% ఇది క్లియర్ అయిపోతుంది. ఓకేనా? సో మీకు ఐడియా వచ్చేస్తుంది. సో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అండ్ ఎస్, చాలామంది మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి, సో వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి. ఓకే, మనం యాక్చువల్లీ ఇది యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్ చేయాలంటే మనకి టెన్సెస్ గురించి మనకి బాగా ఐడియా ఉండాలా, హెల్పింగ్ వర్బ్ గురించి బాగా ఐడియా ఉండాలా. అవన్నీ మనకి బాగా ఐడియా ఉంటేనే మనకి ఇది అర్థమవుతుంది. బట్ ఎనీ హౌ, ఓకే, నేను మీకోసం కొన్ని ఇక్కడ పాయింట్స్ తీసుకొని వచ్చాను. ఓకేనా? ఈ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు మోస్ట్లీ ఈ పాయింట్స్ వల్ల అది మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, అది ఏమంటే చూడండి, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ విల్ ఇంటర్చేంజ్. అంటే మీ సెంటెన్స్ ఇచ్చిన వాళ్ళు ఆల్వేస్ వాళ్ళే యాక్టివ్లోనే ఇస్తారు, మనం ప్యాసివ్లో కన్వర్ట్ చేయాలా. ఎగ్జామ్లో ఆల్వేస్ యాక్టివ్లో ఇస్తారు, మనం దాన్ని ప్యాసివ్లో కన్వర్ట్ చేయాలి. ఓకేనా? అండ్ ప్రతి సెంటెన్స్లో సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది వాళ్ళు ఇచ్చిన దాంట్లో. ఓకేనా? సో దాంట్లో సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ రావాలా, ఆబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ రావాలా, అంతే. ఓకే, సో సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ రావాలా, ఆబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ రావాలా. జస్ట్ వినండి, మీకు కొంతమందికి ఇది కొత్తగా ఉంటే అర్థం కాదు. ఓకే, జస్ట్ వినండి. ఓకేనా? సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత మనం ఇది మీకు చేస్తే అర్థమైపోతుంది. సో వర్బ్ ది ఆల్వేస్ V3 ఉండాలా. అంటే మీ వాట్ ఈస్ వర్బ్ ఫామ్. ఓకేనా? సో గో, వెంట్, గాన్, ఓకే, రైట్, రోట్, రిటర్న్, దాంట్లో V3 ఉంది కదా. సో రిటర్న్ కానీ గాన్ అంటే సో V3 వాళ్ళు ఏమి ఇచ్చిన వర్బ్లు అది మనం V3లోనే ప్యాసివ్లో ఉండాలి. యాక్టివ్లో ఏమైనా ఇచ్చినా ప్యాసివ్లో కానీ పాసివ్లో మాత్రం V3లోనే ఉండాలి. ఇప్పుడు ఏదైనా యాక్టివ్లో కంటిన్యూస్ వర్బ్ ఉంటే అది ప్యాసివ్లో రాసేటప్పుడు అది బీయింగ్ యాడ్ చేయాలి. కంటిన్యూ అంటే ఎట్లా తెలుస్తుంది అంటే మనకి రైటింగ్, ఈటింగ్, బీటింగ్, ఓకే, దెన్ స్లీపింగ్, ఓకే, స్టడింగ్, ఐఎన్జీతో ఎండ్ అవుతుంది కదా. అట్లా దాన్ని మనం ప్యాసివ్లో అది రాసేటప్పుడు మనం దాన్ని బీయింగ్ యాడ్ చేయాలా. సో ఎట్లా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. హెల్పింగ్ వర్బ్ కరెక్ట్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. సో హెల్పింగ్ వర్బ్ ఏమంటే ఈజ్, ఎమ్, ఆర్, వాజ్, వర్, ఓకే, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, ఇది కూడా వస్తుంది హెల్పింగ్ వర్బ్లో. ఫైన్. నా ఆల్రెడీ ఒక వీడియో ఉంది హెల్పింగ్ వర్బ్ గురించి. ఓకే, అవి కూడా చూడండి. బై ద వే, సో ఎస్, ఇది మర్చిపోయినాను, ఇది చెప్తున్నాను. హ్యాజ్ కానీ, హ్యావ్ కానీ, హ్యాడ్, యాక్టివ్లో హ్యాజ్ కానీ, హ్యావ్ కానీ, హ్యాడ్ కనపడిస్తే మీకు కింద ప్యాసివ్లో రాసేటప్పుడు దానికి మనం బీన్ యాడ్ చేయాలి, BEEN, బీన్. అండ్ యూసేజ్ ఆఫ్ బై మనకి అవసరం పడుతుంది, అది యూజ్ చేయాలి. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ వాళ్ళు యాక్టివ్లో ఇచ్చినారు, ఐ గేవ్ మై పెన్ టు మై ఫ్రెండ్. నేను నా ఫ్రెండ్కి నా పెన్ ఇచ్చాను. ఓకేనా? సో ఇప్పుడు మనకి సబ్జెక్ట్ ఏమంటే ఇక్కడ. ఓకే, ఎలా మనకి తెలుస్తుంది సబ్జెక్ట్ ఇది అనేసి. సో ఆ పర్టికులర్ సెంటెన్స్కి ఎవరు అని క్వశ్చన్ వేయండి. ఎవరు ఇచ్చినాడు అనేసి పెన్, ఐ అనేవాడు. ఓకేనా? సో ఐ సబ్జెక్ట్ అవుతుంది. సో ఐ ఏం చేశాడు, అది వర్బ్. చూడండి. ఓకే, ఏం చేశాడు, అతను ఇచ్చినాడు. సో ఇచ్చేదాన్ని మనం గేవ్ అంటాం. ఓకేనా? సో ఏమి ఇచ్చినాడు, మై పెన్. ఓకే, అంతే. సో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. బై ద వే, అది ఎంత పెద్ద సెంటెన్స్ ఇచ్చినా కూడా మనకి 4 words 5 wordsలో మనకి మీనింగ్ఫుల్ సెంటెన్స్ మనం ఆబ్జెక్ట్ వరకు ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఐ గేవ్ మై పెన్. ఓకే, ఇక్కడ వరకు మనకి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ దొరికింది, ఇక్కడ వరకు. ఓకే, అంటే మీనింగ్ఫుల్ సెంటెన్స్ అంటే మీ సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ కూడా ఉండాలి. సో ఐ ఈజ్ అ సబ్జెక్ట్, గేవ్ ఈజ్ అ వర్బ్, మై పెన్ ఈజ్ అ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఏముంది, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ విల్ గెట్ ఇంటర్చేంజ్. సో ఆబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ రావాలా, సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ రావాలా. మై పెన్ ఆబ్జెక్ట్ ఉంది కదా, సబ్జెక్ట్ ప్లేస్లో రానిది మై పెన్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. ఓకే, మై పెన్. ఇప్పుడు ఐ గేవ్ మై పెన్. సో నేను నా ఫ్రెండ్కి పెన్ ఇచ్చినాను, పాస్టే కదా, అది పాస్టే కదా. సో ఇచ్చినానంటే అయిపోయింది కదా, అందుకే. సో ఎన్ని పెన్, సింగిల్ పెన్, అందుకే వాజ్ వస్తుంది. అదే ప్లూరల్, ఏదైనా ప్లూరల్ ఉంటే పెన్స్ ఉంటే వర్ వస్తూ ఉండే. ఓకే, సో ప్రజెంట్లో ఏమైనా ఉంటే సింగులర్ అయింటే ఈస్ వస్తూ ఉండే. ఓకే, ప్రజెంట్లో ఏమైనా ప్లూరల్ ఉంటే ఆర్ వస్తూ ఉండే, కానీ ఇది పాస్ట్ కదా. సో మై పెన్ వాజ్, ఓకే, గేవ్, గివెన్, V3 చూడండి. ఓకే, గివెన్, మై పెన్ వాజ్ గివెన్ యువర్కి టు మై ఫ్రెండ్, ఓకే, బై మీ. ఓకే, మై పెన్ వాజ్ గివెన్ టు మై ఫ్రెండ్ బై మీ, ఇట్లా వస్తుంది. ఓకే, ఇట్లా కూడా రాయొచ్చు, మై పెన్ వాజ్ గివెన్ బై మీ టు మై ఫ్రెండ్, ఇట్లా కూడా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్టూడెంట్స్ ఆర్ రైటింగ్ దేర్ పెండింగ్ వర్క్. సో స్టూడెంట్స్, ఓకే, ఈజ్ అ సబ్జెక్ట్. ఏం చేస్తున్నారు వాళ్ళు, ఆర్ రైటింగ్. ఓకే, ఇది హెల్పింగ్ వర్బ్, ఇది మెయిన్ వర్బ్. సో ఆర్ రైటింగ్, ఇది వర్బ్. సో దేర్ పెండింగ్ వర్క్ ఈజ్ ఆబ్జెక్ట్. సో దేర్ పెండింగ్ వర్క్ని ముందు తీసుకొని వచ్చేసేయండి. దేర్ పెండింగ్ వర్క్,
ఓకే ఆర్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేసి రైటింగ్ ఐఎన్జీ ఉంది. సో నేను చెప్పినాను మీకు కంటిన్యూస్ ఉంటే బీయింగ్ యాడ్ చేయాలనేసి. సో వెన్ ఎవర్ ఇట్లా ఐఎన్జీతో ఏమైనా ఉంటే బీయింగ్ ఓకే ఆర్ బీయింగ్ ఓకే బీఈఐఎన్జీ బీయింగ్ యాడ్ చేసి రైటింగ్కి నార్మల్ V3 ఏమి రైట్ రోడ్ రిటర్న్ అది రిటర్న్లో రావాలా. ఓకే మళ్ళీ మనం బై యూజ్ చేసి బై ద స్టూడెంట్స్ ఆర్ స్టూడెంట్స్ లేదు ఇక్కడ. సో బై స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. ఎలా ఉంటుంది దే ఆర్ పెండింగ్ వర్క్ ఆర్ బీయింగ్ రిటర్న్ బై స్టూడెంట్స్ అట్లయితుంది. ఓకే చూడండి వన్ మోర్ ద గవర్నమెంట్ ఈజ్ ఇష్యూయింగ్ అగైన్ ఐఎన్జీ ఉంది చూడండి. సో ఐఎన్జీ ఉంది బీయింగ్ ఉండాల ప్యాసివ్లో. ద గవర్నమెంట్ ఈజ్ ఇష్యూయింగ్ న్యూ జాబ్ నోటిఫికేషన్స్ అంటే గవర్నమెంట్ వచ్చేసి కొత్త జాబ్ నోటిఫికేషన్స్ ఇష్యూ చేస్తూ ఉంది. ఇప్పుడు సో ఏం సబ్జెక్ట్ ఏమి ద గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ ఈజ్ ఇష్యూయింగ్ వచ్చేసి వర్బ్ ఏమి న్యూ జాబ్ నోటిఫికేషన్స్. సో ఆబ్జెక్ట్ న్యూ జాబ్ నోటిఫికేషన్ పట్టుకొని ముందు వచ్చేసేయండి సబ్జెక్ట్ ప్లేస్లో. న్యూ జాబ్ నోటిఫికేషన్స్ ఎస్ ఉంది ప్లూరల్ ఇది. ఓకే ఇక్కడ ఈజ్ ఉంది కానీ అది సింగులర్ కాదు కదా. నోటిఫికేషన్ అంటే చాలా నోటిఫికేషన్స్ అందుకే ఆర్ వచ్చింది ఇది. ఓకేనా ప్రజెంట్లో సింగులర్కి ఈజ్ ప్లూరల్కి ఆర్ అవుతుంది హెల్పింగ్ వర్బ్ అందుకే నోటిఫికేషన్స్ కదా ఆర్ అయిపోతుంది. ఓకే సో ఐఎన్జీ ఉంది కదా సో బీయింగ్ వచ్చేస్తుంది ఆర్ బీయింగ్. ఓకే ఇష్యూ వచ్చేసి V3 ఏమి ఇష్యూడ్ సో ఇష్యూడ్ బై ద గవర్నమెంట్. ఓకే సో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చేసింది. అర్థమవుతుంది అనుకుంటా ఫ్రెండ్స్ మీకు. కింద చూడండి హ్యాడ్ ఉంది ఇక్కడ. సో హీ హ్యాడ్ కాల్ మీ సెవరల్ టైమ్స్ ఫర్ ద అప్డేట్ కోసం అతను నాకు చాలాసార్లు కాల్ చేశాడు. ఓకే సో అగైన్ మనకి నేను చెప్పినాను ఎంత స్మాల్ అయితే ఇక్కడైతే పెద్ద సెంటెన్స్ మనం దీన్ని పట్టుకుని అంత దాన్ని మనం చేయలేం. వీ వాంట్ ద స్మాల్ వన్ అంటే మీ స్మాల్ సెంటెన్స్. ఓకే హీ హ్యాడ్ కాల్ మీ వరకు మనకి కంప్లీట్ సెంటెన్స్ దొరికింది చూడండి మీనింగ్ఫుల్ సెంటెన్స్. అతను నాకు కాల్ చేశాడు ఒక మీనింగ్ ఉంది కదా. సో మీ ఇక్కడ ఉంటే మీ అదే ఆబ్జెక్ట్ ప్లేస్ నుంచి సబ్జెక్ట్ ప్లేస్లో వస్తే ఐ అయిపోతుంది కదా. ఓకే మీ ఐ అయిపోతుంది. ఓకే ఐ హ్యాడ్ ఓకే నేను చెప్పినాను హ్యావ్ హ్యాడ్ ఏమైనా ఉంటే బీన్ ఉండాలా. సో ఐ హ్యాడ్ బీన్ ఓకే కాల్డ్ ఆల్రెడీ V3లోనే ఉంది. ఓకే ఐ హ్యాడ్ బీన్ కాల్డ్ బై ఓకే హీ ఇక్కడ వచ్చేస్తే హిమ్ అయిపోతుంది. అదేవిధంగా షీ ఉంటే ఇక్కడ హర్ అవుతా ఉండా. ఓకే అట్లా సో ఐ హ్యాడ్ బీన్ కాల్డ్ బై హిమ్. ఓకే ఇంకా రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. మనం ఎప్పుడైనా కానీ పెద్ద సెంటెన్స్ ఉంటే దానికి ఫస్ట్కే స్టార్టింగ్ 4 వర్డ్స్ కానీ 5 వర్డ్స్ మనం ఓకే మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఆబ్జెక్ట్ వరకు దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలా. ఓకే ఇంకా రిమైనింగ్ మనం 4 వర్డ్స్ 5 వర్డ్స్ని ఇంటర్చేంజ్ చేసి దాన్ని కన్వర్ట్ చేసి రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలా. ఇక సెవరల్ టైమ్ ఫర్ ద అప్డేట్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. మొత్తం తీసుకున్నారనుకోండి యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ కాదు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే అందుకే ఎంత వీలుతో అంత స్మాల్ ఓకే మీనింగ్ఫుల్ సెంటెన్స్ని ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ద మేనేజర్ హ్యాస్ కండక్టెడ్ ద మీటింగ్స్ ఇన్ ద ఆఫీస్. ఓకే దీంట్లో మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫైండ్ అవుట్ చేద్దామా ఆబ్జెక్ట్ వరకు. సో ద మేనేజర్ హ్యాస్ కండక్టెడ్ వర్బ్ కదా. సో కండక్ట్ చేశాడు ఏమి ద మీటింగ్. సో ఈ మీటింగ్ వరకు మనకు కొద్దిగా ఆబ్జెక్ట్ దొరికింది మీనింగ్ఫుల్ సెంటెన్స్ కూడా ఉంది. సో ద మేనేజర్ సబ్జెక్ట్ హ్యాస్ కండక్టెడ్ వర్బ్ ద మీనింగ్ ఆబ్జెక్ట్. సో పట్టుకొని వచ్చేసండి ద మీటింగ్ని సబ్జెక్ట్ ప్లేస్లో ద మీటింగ్. సో హ్యాస్ ఉంది చెప్పినాను నేను హ్యాస్ హ్యాడ్ ఉంటే బీన్ ఉండాలా. సో హ్యాస్ పక్కన బీన్ రాసేయండి ఆల్రెడీ V3లోనే ఉంది. సో కండక్టెడ్ రాసేయండి ఓకేనా. సో చెప్పినాను బై యూస్ చేయాలా బై ద మేనేజర్ ఇంకా రిమైనింగ్ ఇన్ ద ఆఫీస్ యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. ఇప్పుడు ఇది చూడండి ఓకేనా. ఇది అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్ ఓకేనా. సో టైగర్ కిల్డ్ ఏ హార్స్. ఓకే టైగర్ ఓకే మీనింగ్ మనకి అవసరం లేదు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ. సో టైగర్ కిల్డ్ ఏ హార్స్. సో టైగర్ ఇస్ ద సబ్జెక్ట్ ఏం చేసింది కిల్ వర్బ్. ఓకే ఎవరిని ఏ హార్స్ని. సో దిస్ ద సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. సో ముందు తీసుకొని వస్తే ఓకే సారీ ఇక్కడ వచ్చేసి హార్స్ అనుకోండి. ఓకే సో ఏ హార్స్ ఓకే ఏ హార్స్ డీర్ కాదు అది అక్కడ హార్స్ అది ఏ హార్స్. ఓకే సో ఇది పాస్ట్ చూడండి టైగర్ కిల్డ్ వచ్చేసి నేను చూడండి ఇక్కడ బాగా దిస్ ఇస్ పాస్ట్. ఓకే సో వాజ్ రావాలి ఇక్కడ ఆల్రెడీ ఎందుకు ఇక్కడ రాలేదు మనం వాజ్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఆర్ ఉంది అందుకే ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఉంది. దీంట్లో కూడా హెల్పింగ్ వర్బ్ ఉంది దీంట్లో హెల్పింగ్ వర్బ్ ఉంది దీంట్లో లేదు. ఓకే దీంట్లో హెల్పింగ్ వర్బ్ లేదు అండ్ ఇది పాస్ట్లో ఉంది అందుకే ఇక్కడ వాజ్ వచ్చింది. సింగులర్ ఉంది అనేసి ఐకి ఓకే సింగులర్ ఉంది కదా అందుకే వాజ్. ఇక్కడ కూడా టైగర్ ఓకే కిల్డ్ ఉంది డైరెక్ట్లీ హెల్పింగ్ వర్బ్ లేదు ఇక్కడ కదా అందుకే మనం ఓకే చూడాలా. సో ఈ పక్క వచ్చేస్తే ఏ హార్స్. సో హార్స్ సింగులర్ కదా అందుకే వాజ్ వచ్చింది ఇక్కడ. ఓకే ఇమాజిన్ డీర్ కాదు అది హార్స్ అనుకోండి. ఓకే సో ఏ హార్స్ వాజ్ కిల్డ్ బై ద టైగర్. ఓకే ద పెట్టచ్చు లేకుంటే లేదు నో ప్రాబ్లం. ఓకే ఇప్పుడు కింద చూడండి హార్సెస్ ఉంది. సో టైగర్ కిల్ ద హార్సెస్. ఓకే అంటే ఏమి దిస్ ఇస్ ప్లూరల్. సో ద హార్సెస్ ఇప్పుడు హార్సెస్ కదా ప్లూరల్ అందుకే వర్బ్ ఉంటుంది. ద హార్సెస్ వర్ కిల్డ్ బై ద టైగర్.
అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్, ఓకే, దీని గురించి నేను ఇంకో వీడియో తర్వాత కావాలంటే అప్డేట్ చేస్తాను. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది కన్ఫ్యూజింగ్ టాపిక్ కొద్దిగా. సో ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ తీసుకుని అది ఒక్కటి కొద్దిగా చూసుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, రాసుకోండి నోట్, అండ్ దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఫర్దర్ యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్ది ఇంకో వీడియో తీసుకొని వస్తాను. దాంట్లో ఇంకా కొన్ని ఫర్దర్గా ఇంకా కొన్ని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని వస్తాను. సో ఐ హోప్ మీకు కొద్దిగానే అర్థం అయి ఉంటుంది. Okay, so okay friends, so see you in my next video. So very soon I'm going to explain you another video on active to passive voice and ఇంకా అదర్ ఉన్నాయి కదా, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, see you friends, see you, take care and bye bye.